చెప్పండి. ఇది కదా ప్రతిపక్ష పార్టీ అంటే. ఇది ప్రజలు అర్చించాలి, నీకు ప్రజలు హర్షించాలి. నువ్వు చిన్నపిల్లాడిలాగా చాక్లెట్ ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా, చాక్లెట్ ఇవ్వకపోతే అసెంబ్లీకి నేను రాను. పైపచ్చి ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఏమంటున్నారు? పొల్లు మాటలు అంట. పొల్లు మాటలు కావయ్యి, సొల్లు మాటలు. అవి సొల్లు మాటలు. మీరేందో నిమురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో. ఆయన అవమానకరమైన పద్ధతిలో మాట్లాడితే ఏ కార్యకర్త సహించడు, బాలకోటయ్య అసలు సహించడు. ఓకే రైట్. రమేష్ రెస్పాండ్ అవ్వండి. అవమానకరంగా ఎవరు మాట్లాడిన అదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జర్మనీ వెళ్ళి తెచ్చుకోమనండి అని అవమానకరంగా మాట్లాడు కాబట్టి ఎవడా మాటలు మాట్లాడుతున్నారు మీరు? రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా 10% ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఉందని నీకు తెలుసా? తెలుసా? మీరు చూసారా? రమేష్ గారు, మీరు ఎక్కడన్నా చూసారా? రమేష్ గారు ఏంటి రోజా గారి గురించి ఈరోజు మండల్లో 45 రోజుల్లో మొత్తం ఆధారాలతో బయట పెడతాం అని చెప్పి మంత్రి గారు, సాక్షాత్తు మంత్రి గారు చెప్పడం. తప్పకుండా ఇప్పటి వరకు చేసిన కేసుల్లో ఏం ఆధారాలు ఉన్నాయని అరెస్టులు చేశారో మనం అందరం చూసాము. ఓన్లీ తిట్టారు అన్న వ్యవహారం మీద వీళ్ళు ఆ కేసుల్ని పెడితే మామూలుగా బెయిల్స్ వచ్చేస్తాయి, 41A నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రకరకాలుగా ఏవేవో కేసులు పెట్టి కక్షపూరిత వ్యవహారాలు వీళ్ళు నడుపుతున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా రోజా గారి మీద వాళ్ళ కక్ష ఉంది, ఆ కక్ష తీర్చుకోవడానికి ఏదో కేసు పెట్టచ్చు, పెట్టి లోపల వేయచ్చు. ఇవన్నీ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళం. దానికి ఎవరో కూడా అతీతులు కాదు. ఎవరైతే వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళందరి మీద వీళ్ళు దొంగ కేసులు పెడతారు, కక్ష సాధింపు చర్యలు చేస్తారు, అరెస్టులు చేస్తారు. వాటన్నిటిలో ప్రిపేర్ అయ్యే ఉన్నాం. వాటికి ఎవరు భయపడేది ఏమి లేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్స్ కానీ లేదా కింద లీడర్స్ కానీ ఎవరినైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ ఎవరు కూడా భయపడి వీళ్ళ పార్టీల్లో చేరిపోరు. వీళ్ళకి వెనకాల ఏదో అంటారు చూడండి, మోచేతి నీళ్లు తాగుతారని చెప్పి అలా ఎవరో కూడా తాగడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు అరెస్ట్ చేశారు వంశీ గారిని. వంశీ గారు అన్న వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతారా? అలాగే పోసాని కృష్ణమురళి గారు నేను రాజకీయాలు మానేస్తున్నానని చెప్పినా వీళ్ళు అరెస్ట్ చేశారు. రేపొద్దున పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేది వీళ్ళందరికీ అర్థమవుద్ది ఖచ్చితంగా. భవిష్యత్తులో రోజా గారిని అరెస్ట్ చేస్తారు, లేదా మరొకళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా రాజకీయాలు మానేరు కదా, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారు, రాజకీయాలు చేస్తారు. మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచి అదే అసెంబ్లీలో కూర్చుని అప్పుడు మాట్లాడతారండి మాట్లాడవలసిన మాటలు. సో మాట్లాడడం మాత్రం ఆపరు, మాట తీరు మాత్రం మారదు, అంతేనా? మాట తీరంటే తప్పేం మాట్లాడారు సార్? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జర్మనీకి వెళ్ళి ప్రతిపక్ష హోదా తప్పుల గురించి అంటలేదు, బూతుల గురించి అంటున్నాను నేను. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పి మొట్టమొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను, నేను ఖండిస్తూనే ఉన్నాను. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినది మేము ఒక్కళ్ళమే మాట్లాడినట్టుగా మీరు చెప్పడమే మాకు నచ్చట్లేదండి. ఎందుకంటే చింతకాయల అయిన పాత్రుడు గారు బూతులు మాట్లాడలేదా? బొండా ఉమా గారు బూతులు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? నారా లోకేష్ గారు మాట్లాడలేదా? ఎవరు మాట్లాడలేదు. బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడలేదా? తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఎంతో మంది మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ విధంగా దొంగ కేసులు పెట్టి ఎవరిని ఇబ్బందులు పెట్టలా. కాబట్టి వాళ్ళ కొమ్ములు వచ్చి